తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మండిపడ్డారు. లడ్డూ తయారీలో రసాయనాలు వాడటం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆవులలేని సంస్థకు నెయ్యి కాంట్రాక్టును కట్టబెట్టడం వెనుక ఉన్న కుట్రపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేపడుతుందన్నారు. తప్పు చేసి మళ్లీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో ఆ లడ్డూ ప్రసాదంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకల వల్ల అవినీతి ఆరోపణలు వారు ఎదుర్కొనేటటువంటి సందర్భంలో షిఫ్ట్ దర్యాప్తులో వారు అసలే నెయ్యే లేదు, రసాయనాలతో కూడుకున్నటువంటి కెమికల్స్ వాడటం వల్ల ఆ లడ్డు తయారైందని చెప్పడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమని అంటున్నారంటే సిట్ మాకు క్లీన్ సిట్ ఇచ్చేసింది, నెయ్యే లేదు, నేతిలో అవకతవకలు జరగలేదు అని చెప్తున్నారు. కాబట్టి వారు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అసలు నెయ్యికి సంబంధించినటువంటి పాలు కానీ పెరుగు కానీ ఏ విధమైనటువంటి పదార్థాలు వాడకుండా ఏ విధమైనటువంటి పాడి పరిశ్రమలు లేనటువంటి సంస్థకు వారు కాంట్రాక్ట్ కట్టిపెట్టి రసాయనాలతో కూడుకున్నటువంటి పదార్థాలని ఆ లడ్డూలో వాడటం జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అటువంటి ఆరోపణని తిప్పికొడుతూ వారు సంస్కారం లేకుండా వీధుల్లో వారు ఇష్టం వచ్చినట్టే వాగుతున్నారు. దాన్ని ప్రజలంతా చూస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా దాన్ని